ఏలూరు జిల్లా వేగవరంలో స్లాబ్ కుప్పకూలిపోయింది. నిర్మాణ పనులు జరుగుతుండగా సెంట్రిక్ కర్రలు విరిగాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 2వ అంతస్తు నిర్మాణంలో అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమం అయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 2వ అంతస్తు నిర్మాణం జరుగుతుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల్లో 20 మంది కూలీలు అక్కడున్నారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాళ్ళని స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కింద పడిపోయారు కూలీలంతా కూడా. శిథిరాల్లో చిక్కుకున్న కూలీలను అతి కష్టం మీద బయటకు తీసి హాస్పిటల్కి తరలించడం జరిగింది స్థానికులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఆ భవన నిర్మాణం జరుగుతుండగా, సెకండ్ ఫ్లోర్కి సంబంధించి కన్స్ట్రక్షన్ జరుగుతుండగా ఒక్కసారిగా ఆ కర్రలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడున్న కార్మికుల మీద అవి పడడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ సెకండ్ ఫ్లోర్ సెంట్రిక్ పనులు జరుగుతుండగా కుప్పకూలిపోయిందో వెంటనే అక్కడ వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. నిర్మాణ పనులు జరుగుతుండగా సెంట్రిక్ కర్రలు విరిగిపడ్డాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 2వ అంతస్తు నిర్మాణం జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల్లో 20 మంది కూలీలు ఉన్నారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కింద పడిపోయారు కూలీలు. శిథిరాల్లో చిక్కుకున్న కూలీలను అతి కష్టం మీద బయటకు తీశారు. వాళ్ళని హాస్పిటల్కి తరలించడం జరిగింది స్థానికులు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు బాధితుల రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. పెట్టేసారండి సరాసరిగా పెట్టేస్తే అదేమో పడిపోయి మొత్తం స్లాబ్ అంతా పడిపోయిందండి కింద. ఎంతమంది ఉన్నారండి? చాలా మంది ఉన్నారండి. ఒకళ్ళు ఇద్దరు ఏం కాదండి, చాలా మంది ఉన్నారండి. ఒకళ్ళందరూ చాలా ఆల్ రైట్, అది అక్కడ వాళ్ళు అంటోంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది ఎగ్జాక్ట్గా? అండ్ అంటే సాధారణంగా నిర్మాణ పనులు జరుగుతుండగా ఎక్కడికక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ ఎక్కడ మిస్ అయింది? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే ఏలూరు జిల్లాకు సంబంధించి జంగారెడ్డిగూడెం మండలం వేగవరం అనే ఒక గ్రామానికి సమీపంలో ఒక నూతన పాఠశాల, ప్రైవేట్ పాఠశాల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి సంబంధించి ఒక భవనం అయితే సిద్ధమవుతుంది. ఇప్పటికే ఫస్ట్ ఫ్లోర్ అనేది కంప్లీట్ అయింది. దీని తర్వాత సెకండ్ ఫ్లోర్ ఈ రోజు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. స్లాబ్ వేసే క్రమంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ ఘటన అయితే జరిగింది. దాదాపు స్లాబ్ వేసే క్రమంలో వీరు సెకండ్ ఫ్లోర్ అంటే పైన స్లాబ్ వేసే చోటే ఉన్నారు. కింద సెంటరింగ్ కర్రలతో దీన్ని అమర్చారు. ఒక్కసారిగా సెంటరింగ్ కర్రలు ఏదైతే ఉన్నాయో అవి విరిగిపోవడంతో స్లాబ్ పైన వర్క్ చేస్తున్న దాదాపు 20 మంది కూలీలు ఒక్కసారిగా స్లాబ్ ఏ విధంగా కూలిపోతుందో అదే రీతిలో వీరు కూడా ఒక్కసారిగా కింద పడిపోయారు. కొంతమంది పైన స్లాబ్ పైన ఉన్న సామాగ్రితో పాటు ఇతరత్ర సిమెంట్ ఇతరత్ర అన్ని కూడా వీరి మీద పడ్డాయి. శిథిలాల్లో కూడా చిక్కుకున్నారు. వెంటనే భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని అందరినీ కూడా తీశారు. దాదాపు అక్కడ పని చేయడానికి వచ్చిన వారు దాదాపు ఒక 40 మంది ఉండగా ఈ స్లాబ్ వేస్తున్న వారు దాదాపు 20 మంది పైన ఉన్నారు. ఈ పైన ఉన్న క్రమంలో ఏదైతే సెంటరింగ్ కర్రలు ఉన్నాయో అవి విరిగిపోయాయి. విరిగిపోవడంతో ఒక్కసారిగా ఆ పైన ఉన్న వారందరూ కూడా శిథిలాల కింద చిక్కుకున్నారు. దాదాపు ఒక 10 మంది కూలీలకు చేతులు విరిగాయి. 10 మంది కూలీలకు దాదాపు చేతులు కాళ్ళు విరగడంతో పాటు మరొక 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ కూడా మొదటగా శిథిలాల కింద చిక్కుకున్న వారందరితో పాటు చిన్న చిన్న గాయాల పాలైన వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు జంగారెడ్డిగూడెం. అనంతరం కొంతమందికి చేతులు కాళ్ళు విరగడంతో వారిని అక్కడి నుంచి మరొక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. పెను ప్రమాదం అయితే తప్పింది. ఎవరికి ప్రాణాపాయ స్థితి లేనప్పటికీ కూడా భారీగా అయితే వీరికి క్షతగాత్రులు పాలయ్యారని చెప్పాలి. సాధారణంగా స్లాబ్ వేసే క్రమంలో కింద సెంటరింగ్ అనేది బిగిస్తూ ఉంటారు. ఈ సెంటరింగే బలం. ఎందుకంటే పైన స్లాబ్ వేస్తున్న క్రమంలో ఈ సెంటరింగ్ కర్రల మీదే ఆ పైన నిర్మాణం జరిగేదంతా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సెంటరింగ్ వేసే క్రమంలో ఈ స్లాబ్ వేసే క్రమంలో ఒకసారి ఏమైనా పరిమితికి మించి పైన స్లాబ్ అనేది పడిందా, లేకపోతే ఎక్కువ పరిణామం స్లాబ్ పడి ఈ కర్రల మీద ఒత్తిడి ఎక్కువై ఈ కర్రలు విరిగిపోయి ఒక్కసారిగా ఇది కూలిందా అనేది అయితే చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే
ఈ స్లాబ్ ఏర్పాటు చేసిన సెంట్రింగ్ కర్రలు విరగడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దాదాపు 40 మంది కూలీలు ఈ పాఠశాల భవనానికి సంబంధించి స్లాబ్ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఒక 20 మంది పైన ఉన్నారు, ఒక 20 మంది కూలీలు కింద ఉన్నారు. ఒక్కసారిగా స్లాబ్ కూలిపోవడంతో దాదాపు 20 మంది, అంటే స్లాబ్ పైన ఉన్న 20 మంది కూడా కింద కూడా పడిపోయారు, శిథిలాల్లో చిక్కుకున్నారు. పెను ప్రమాదం అయితే తప్పింది. ప్రస్తుతానికి అయితే వీరందరూ కూడా కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మరి కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన కూలీలకు చిన్న చిన్న గాయాలయ్యాయి. వీరందరూ కూడా చికిత్స అయితే తీసుకుంటున్నారు. పెను ప్రమాదం తప్పడంతో ఒక్కసారిగా ప్రాంత వాసులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే ఈ పాటికి శిథిలాల్లో చిక్కుకున్న వాళ్ళని కూడా వెలికి తీసే అవకాశం ఉండేది. ఎందుకంటే దాదాపు ఒక్కసారిగా శిథిలాల్లో చిక్కుకున్న వారందరినీ కూడా స్థానికులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని తీసివేశారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అక్కడ స్థానికుల సహకారం లేకపోతే వీరందరూ కూడా ఇంకా శిథిలాల్లోనే చిక్కుకుని ఉండేవారు. సచిన్. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. ఏలూరు జిల్లా వేగవరంలో స్లాబ్ కుప్పకూలిపోయింది. నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా సెంట్రిక్ కర్రలు విరిగిపడ్డాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 2వ అంతస్తు నిర్మాణం జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల్లో 20 మంది కూలీలు ఉన్నారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కింద పడిపోయారు కూలీలు. శిథిలాల్లో చిక్కుకున్న కూలీలను అతి కష్టం మీద బయటకు తీసి హాస్పిటల్కి తరలించడం జరిగింది స్థానికులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.